మా సార్ కొడుకులకు మా సార్ బిడ్డలకు ఒక నమస్కారం చేయి అట ఏయ్ మా సార్ అన్నము అట ఏయ్ మా సార్ ఇచ్చే ధర్మం చేయది మా సార్ చుట్టాలు చల్లగా మా సార్ ఇచ్చే ధర్మం చేయి మా సార్ కొడుకులకు మా సారి బిడ్డలకు అన్నదమ్ములకు అక్కయ్యలకు బాంధువులకు చూడోలకు అట ఇంకో చేత ఇంకో చేత అట ఏయ్ మా సార్ కొడుకులు బిడ్డలు చల్లగా ఉండే అన్నదమ్ము చల్లగా ఉండాలి చల్లగా ఉండి చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఇలా సంక్రాంతి పండుగ రోజు దయగల కొడుకులు దయగల బిడ్డలు దేవగల కొడుకులు దేవగల మనవలు ఏమిటి సంక్రాంతి పండుగ రోజు తల 116 దయగల మనవాలు ఏమిటి పురుగోలు ఇలా సంక్రాంతి పండుగ రోజు ఇలా గంగెద్దుకు ఏమి ఇచ్చారంటే తలకు 516 అరే బాబా బాబా ఎన్నికి చేద్దాంరా పిచ్చాబాజీ ఇటు సార్ తీసుకున్నారా అయిపోయింది ఇంటికి ఒక 500 పారెక్కుతాను ఇక అమ్మా దారి రా పిచ్చాబాజీ ఇంట్లోకి వస్తా మాప కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలి బాంధువులు చల్లగా ఉండాలి రా ఇవాళ ఎందుకు వేషం కట్టాలి సంక్రాంతి పండుగ కానీ వేషం కట్టాలి వేషం కట్టి ఇవాళ ఆట ఆడిపోయాలి ఇవాళ ఆయుధాలకు పోవాలి ఇవాళ గంగెద్దుని ఆట కట్టి సంక్రాంతి పండుగ కానీ తయారు చేసి ఇంటికి 116 ఇంటికి 216 ఇంటికి 516 అడుకుంటాం ఇవాళ పటేళ్ళ కాంచి గొల్లల కాంచి గమనుల కాంచి పటేళ్ళ కాంచి మడెళ్ళ కాంచి ఇవాళ పేరు మణిపూల కాంచి అర్జంతుల కాంచి నవరు 216 ఇస్తాను గంగెద్దు పండుగకు సంక్రాంతి పండుగకు కాంచరి సంక్రాంతి పండుగకు గంగెద్దుని పట్టుకొని పోతే ఇస్తారు ఇవాళ మా వేషం డిగ్రేషన్ అంటే మన పెళ్లి డిగ్రేషన్ ఎట్లా ఇస్తారో అట్లా మీరు ఎద్దు వేసుకొని డిగ్రేషన్ పెట్టుకొని పోతాం ఇవాళ గంటలు పెట్టుకొని ఇవాళ అమ్మ పేరు నీకేయాలి ఇవాళ పెద్దల పేరు నీకేయాలి ఏటికెట్టి కలిగి పాటిక బర్రె కలిగి మందనావులు కలిగి గోలు కలిగి కోటికి పడిగెత్తి రే హరాని ఇట్లా అంటాం ఆయుధాలకు పోయి ఆయగారి దగ్గరికి పోవాలి ఒక నెల రోజు ఉండాలి నెల రోజు ఉన్నాక బురద పెడతాం బురద ఇచ్చాక దిగువ పడితేనో ఆట నేర్వది దేవాడ పోతే ఆట నేర్చినట్టు ఆ ఆయగారికి ఆట తీరి ఆట నేర్వకపోతే 30,000 ఆట నేర్తే 1,00,000 రూపాయలు నెల లోపల నేర్తేనే గంగెద్దు లేదు 4 గాలు పొట్టం పెడతారు 4 గాలు పీట ఎక్కిస్తాడు ఇక బురద 2 గాలు పెడతాడు ఈ సాసివిన అన్నీ పెట్టుకోవాలి పెట్టుకో మొత్తమా అబ్బో చచ్చిపోతాం ఒక దెబ్బకి అబ్బో అది పెట్టుకుంటా అని ఇంటికి అన్నాడు ఈ మనిషి 2 గాలు పెడుతుంది ఈడ పెడుతుంది ఇక్కడ పెడుతుంది ఈ తలగా గావు పడుతుంది